హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. ఈరోజు ఈ వీడియోలో విరార్ వెస్ట్లో ఉన్న మామిచివాడ ఆగ్రో టూరిజం చూపిస్తున్నానండి. ఇది ముంబై నుంచి 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేమైతే స్కూటీ పైన వెళ్ళామండి. లోకల్ ట్రైన్లో కూడా రీచ్ అవ్వచ్చు. మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగాము. ఈ టెంపుల్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ ప్లేస్ అనేది గ్రీనరీగా చాలా బాగుంటుందండి. ఎక్కువ మొక్కలతో చూడడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది. ముంబై అనగానే మనకు తెలుసు కదండి, బిజీ లైఫ్తో అందరూ ఉంటారు కదా. సో వీకెండ్ వెకేషన్గా అయితే ఇది బెస్ట్ ప్లేస్గా చెప్పొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఒక 30 ఎకరాల స్థలంలో వాళ్ళు ఓన్ స్థలంలో ఫామ్ హౌస్ కింద చేసుకున్నారు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్న బుకింగ్ రూమ్ అండి. ఇక్కడ మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అవి ఏంటి అన్నది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది ట్రీ హౌస్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడక్కడ చెట్ల మీద అయితే కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఇంకా ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇంకా చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఒక చిన్న చెరువులా పెట్టి దాంట్లో అయితే లోటస్ ఉంచారండి. అలాగే ఎంట్రన్స్లో కొన్ని ఇంతకు ముందు మీకు చూపించాను కదా, బాతులు కానీ, ర్యాబిట్స్ కానీ, లేదా ఇంకా టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, ఇంకా ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నారండి వాళ్ళు. ఇక్కడ ఆవి బొమ్మలు అరేంజ్ చేశారు. సో ఇది బ్యాక్ సైడ్ రూట్ అండి నేను చూపించేది. ఇది అడ్వెంచర్స్ కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లో. ఈ అడ్వెంచర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ఫ్రంట్ నుంచి వెళ్ళినప్పుడు మనకి వాటర్ పార్క్ అనేది కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా స్లైడర్స్తో చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీకు టికెట్స్ డీటెయిల్స్ గురించి చెప్తానండి. మేము యాక్చువల్లీ ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇది 5000 అండి. అంటే మార్నింగ్ 9 to నెక్స్ట్ డే 9 వరకు అనమాట. ఈవినింగ్ స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు మనము. ఈవినింగ్ 5 to నెక్స్ట్ డే 5 వరకు కూడా మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు వచ్చేసరికి మనకి 2 బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి. లంచ్, డిన్నర్, స్నాక్స్, టీ అన్నది కూడా అరేంజ్ చేస్తారండి. ఫుడ్ని ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ ఉంటాయి. ఎవరైనా బాగా తినే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారండి. ప్రతిదీ కూడా చాలా ప్రాపర్గా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 2400 అండి పర్ డే. లేదు పిల్లలకైతే మనము ఒక డే కాదు, ఈవినింగ్ వరకు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు స్టే చేద్దాము అనుకుంటే మాత్రం 900 అండి పెద్దవాళ్ళకి. పిల్లలకి వచ్చేసరికి 600 ఉంటుంది. వాళ్ళకి కూడా వాళ్ళు లంచ్ అనేది ప్రిఫర్ చేస్తారు, స్నాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ప్రతిదీ కూడా చాలా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఎవరైతే ఈవినింగ్ వరకు స్టే చేస్తారో, రూమ్ అవసరం లేదన్న వాళ్ళకి లాకర్స్ ఇస్తారండి. ఆ లాకర్స్లో వాళ్ళ థింగ్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది లాకర్స్ అరేంజ్మెంట్ అండి. ఇప్పుడు మేము స్టే చేసిన రూమ్ చూద్దామండి. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్లో వాష్రూమ్ ఉందన్నమాట. హాట్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. నాన్ ఏసీ తీసుకోవచ్చు, లేదా ఏసీ కూడా తీసుకోవచ్చు అండి ఈ రూమ్స్లో. రూమ్ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా కూడా బాగుంది. యాక్చువల్లీ అన్నీ కూడా స్టాండర్డ్ ఉండేవే తీసుకున్నారండి వీళ్ళు. ప్లేస్ బాగుంటుంది. ఎందుకంటే నైట్ టైం వ్యూ చూసినప్పుడు, మనం విండోలో చూసినప్పుడు బయట ఏవైతే మొక్కలతో ఉందో అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయండి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చేటప్పుడే మనకి ఒడోమాస్ క్రీమ్, ఆల్ అవుట్ మొత్తం అన్నీ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు పిల్లలు వాటర్ పార్క్లో
ఆడడం కోసమని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారండి. డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, కాటన్తో ఉన్నవైతే ఏది తీసుకోవద్దండి. ఎందుకంటే స్లైడర్ ఆడేటప్పుడు అది స్ట్రక్ అవుతుందన్నమాట. సో ఏదైతే సిల్క్ మిక్స్ అయి ఉండి ట్రాక్స్ టైప్ ఉంటాయో, సైక్లింగ్ ట్రాక్స్ అలాంటివి అయితే బెస్ట్ అండి, చాలా బాగుంటాయి. కాటన్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టబ్ ఏంటంటే వాటర్ అంతా కూడా ఫిల్ అయిన తర్వాత అది మళ్ళీ ఆటోమేటిక్గా వంపేస్తుంది అనమాట వాటర్ని. అదైతే చాలా బాగుందండి, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత మేము ఫుడ్కి అయితే వెళ్ళామండి. ఫుడ్లో వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఆ రోజు మనం కావాలి అనుకుంటే నాన్ వెజ్ తినవచ్చు, లేదా వెజ్ తినవచ్చు అండి. నాన్ వెజ్లో వచ్చేసరికి మటన్, అలాగే చికెన్ ఫ్రై చేశారు, చికెన్ కర్రీ చేశారు, రోటీ, పప్పు, ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయండి. మనము ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంకోటి ప్లస్ వాళ్ళు టికెట్స్ ఇస్తారండి, లంచ్కి కూపన్స్ ఇస్తారనమాట. సో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కూపన్స్ ఇస్తారు. మనం ఆ కూపన్స్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే మనం ఫుడ్ అన్నది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బయట అయితే ప్లే జోన్ ఉందండి. ప్రతి ఒక్క హౌస్ దగ్గర, అంటే బ్యాంబో హౌస్ దగ్గర అవనియండి, మామూలు హౌస్ దగ్గర అవనియండి, ఒక నెట్తో అయితే ఉయ్యాలు పెట్టారు ప్రతి దగ్గర. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారా కదా, అది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి కానీ, లేదా పిల్లల్ని చూస్తూ మనం కూడా స్విమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇటు పిల్లలు పెద్దలు కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇటు వచ్చేసరికి రైన్ డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుందండి. అంటే మనం మూవీలో అది చూస్తూ ఉంటాం కదా, రైన్ ఎఫెక్ట్స్. సో అలా కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే వీకెండ్ వెకేషన్లో కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది, దగ్గరలో ఉండి పాసిబుల్ ఉండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ వెకేషన్ పార్ట్ అని చెప్పొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తారండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది బయటదండి. ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళకి వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనం కంపల్సరీ రూమ్ తీసుకుని స్టే చేయాలి, రూమ్ తీసుకోకపోతే ప్రాబ్లమా అన్నది ఏముంటుంది. బయట కూడా వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే ఇది మీరు అడ్వెంచర్ అని నేను ముందే చెప్పాను కదండి, దీని విడిగా అయితే నేను షూట్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ రోప్ వేకి మన స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళు ఇలాంటివి అయితే మనకి ప్రతి రూమ్ దగ్గర కనిపిస్తాయండి. ఇక్కడ వచ్చేసరికి ఉయ్యాలు అనేవి డిఫరెంట్ టైప్స్ ఉయ్యాలను అయితే చూడొచ్చండి. నేనైతే మొత్తం అన్ని కూడా స్లోగా చూపిస్తానండి. వీడియో అయితే లెంతీగా అనిపించినా కూడా ప్లేస్ బాగుంటుంది కాబట్టి అందరు చూసి అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి అసలు ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, ఇక్కడ మంచం టైప్లో ఉన్న స్వింగ్స్ అయితే పెట్టారు. ఇదంతా మా రూమ్కి ఆపోజిట్లో ఉన్న మొత్తం గ్రౌండ్ లాగా అక్కడ బ్యాంబో హౌసెస్ పెట్టారండి. అంటే వెదురుతో చేసిన హౌసెస్. అందులో కూడా ఫుల్ మనకి కావాల్సిన అవసరమైనవన్నీ ఉంటాయండి. వాష్రూమ్స్ అవనియండి, బెడ్ అవనియండి, ఏసీ, ప్రతిదీ కూడా అన్నీ సెట్ చేసి ఉంటాయి. అలాగే దగ్గరలో పిల్లలకు ఆడుకోవడానికి స్లైడర్స్ ఉంటాయి. అలాగే మనం స్వింగ్ చేయడానికి స్వింగ్స్ ఉంటాయి, నెట్తో చేసిన స్వింగ్స్ ఉంటాయి. అంటే బయటకు వచ్చి మనం రిలాక్స్ అవ్వడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇవే బ్యాంబో హౌసెస్ అండి. మేము వచ్చేటప్పటికి స్లాట్ అయితే ఖాళీ లేవండి, అన్నీ బుక్ అయిపోయాయి. సో అందుకే మేము నార్మల్ తీసుకున్నాము. అసలు దీని గురించి ట్రై చేసామన్నమాట. సో అప్పటికైతే ఎవరు వెకేట్ అవ్వలేదు, అన్నీ ఫిల్ అయిపోయాయి అనేసి మేము నార్మల్ హౌస్ తీసుకున్నాము. ఇది ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ 2-3 కలిపి ఉన్నాయి. అంటే మనము ఒక 4 ఫ్యామిలీస్తో వస్తే కూడా మనము దగ్గరలో తీసుకోవచ్చు. లేదా సింగిల్ ఫ్యామిలీ ఉంటే సింగిల్ పెంట్ హౌస్ కింద ఇస్తారు. లేదా ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా కూడా ఒకే చోట రూమ్స్ అన్నవి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లని, అలాగే మీకు ముందే చెప్పాను కదండి ట్రీ హౌస్ కన్స్ట్రక్షన్ అనేవి అలా ఒక 4-5 చోట్ల అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా చూసిన తర్వాత అయితే మేము టీకి అయితే వెళ్ళాము, స్నాక్స్ తీసుకోవడానికి. ట్రీ హౌస్ అని చెప్పాను కదండి. సో ట్రీ హౌసెస్కి ఇది స్టెప్స్ అనమాట.
ఈ లోపలికి అయితే నేను వెళ్ళానండి. అది నైట్ టైమ్ వెళ్ళాననమాట. అంతగా షూట్ చేయడం అవ్వలేదు. లోపల ఇప్పుడిప్పుడే కొంచెం సెట్టింగ్స్ అయ్యి చేస్తున్నారు. వీడియో అయితే తీశాను కానీ అంత రాలేదు. అందుకే పెట్టలేదు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఫుడ్ అనేది ఎక్కువ మెంబర్స్ వచ్చేవారటండి. అప్పుడు లాక్‌డౌన్ అయిన తర్వాత కరోనా వలన కొంచెం పర్సన్స్ తగ్గాయి. సో, బయటకి కూడా పెట్టారనమాట. మనం ఫుడ్ తీసుకోవడానికి అంటే కొంచెం కంజెస్టెడ్‌గా లేకుండా ఓపెన్ ప్లేస్‌లో కూడా మనకి అరేంజ్‌మెంట్స్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! మనము ఒక ఫ్యామిలీ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, అలాగే స్వింగ్ చేయడానికి కానీ ఎక్కడికక్కడ నెట్స్‌తో అయితే చాలా బాగా అరేంజ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ కూడా ఉందనమాట. సో, ఆ బీచ్ చూడడానికి వెళ్తున్నాను. ఆ బీచ్ కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తామండి. ఇక్కడున్న ప్లేసెస్ చూపిస్తూ మేము బయటికైతే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని రకాల పువ్వులు ఉంటాయండి. మోస్ట్లీ ఇక్కడ నందివర్ధన పువ్వులు, సన్నజాజులు తోట అన్నది పెంచుతున్నారండి. ఇక్కడ ఎక్కువ గ్రామంలో ఎక్కువ మంది వాడతారటండి దేవుడి పూజకి కానీ దానికోసం. ఎంట్రన్స్‌లో మీరు ముందు చూసారు కదండీ! ర్యాబిట్స్ ఇంకా అలాగే కోళ్ళు, బాతులు మొత్తం అన్నాటిల్ని పెంచుతూ ఉన్నారండి. మెయిన్ ఏంటంటే మనము ఇందులోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఒక చిన్న గ్రామంలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. మన పల్లెటూరులో అయితే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండి, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ, వెహికల్స్ కానీ లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది స్టాక్ రూమ్ అండి. వాళ్ళు మొత్తం అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుంటారనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఉన్న కొన్ని యానిమల్స్ అది చూస్తూ పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. ఆ ప్లేసెస్ మీరు కూడా చూసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా నేను కవర్ చేయలేదు. అవి పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో టెంపుల్ దగ్గర ఒక చోట ఆగాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అడ్వెంచర్ ఉంది కదా! సో, ఆ అడ్వెంచర్ అనేది మొత్తం క్లియర్‌గా చూపించడం కోసం అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను. నెక్స్ట్ వచ్చేసరికి బీచ్‌కి వెళ్ళామని చెప్పాను కదా! ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్‌కి. ఆ బీచ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.